ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల తీవ్రంగా ఖండించారు. అబద్దాన్ని నిజం చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అసెంబ్లీలో బిల్లును ఆమోదించి ఇప్పుడెందుకు విష ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిది కాదని బీజేపీతో చెప్పించగలరా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు సజ్జల. రాజకీయ పార్టీ ఇదే పద్ధతి ప్రజల లెక్కలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఇప్పుడు వీళ్ళన్నట్టు నిజంగా రద్దు చేసేదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లు పెడుతున్నప్పుడు ఎందుకు దాన్ని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది? ఇది నైతికంగా ఇంకో రకంగా అది చాలా పెద్ద మాట. వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఇలాంటి దిగజారుడు బురదగుంటలో లేదా సెప్టిక్ ట్యాంక్ లో పడి దొర్లుకునే చంద్రబాబు నాయుడు కానీ ఆ ముఠా కానీ వాళ్ళకి అంత అదేదో పెద్ద ఉదాత్తమైన మాటలో హితవు చెప్పడం అనేది పనికొచ్చేది కాదని దీనిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాడి ఆలోచనలే పిశాచాలకు వచ్చేటివి, ఆలోచనలే సెప్టిక్ ట్యాంక్ లో బతికే జీవులకు వచ్చేవి. సివిలైజ్డ్ దీంట్లో ఉండేవైతే ఎవడన్నా ఇట్లా ఇస్తాడండి? మళ్ళీ ఇచ్చిన దాంట్లో మేము ఇచ్చామని చెప్పుకునే ఇది కూడా లేదు. ఓన్లీ డాక్యుమెంట్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చితే ఉపయోగం ఉండదు. ల్యాండ్ ఒకరి చేతిలో ఉంటుంది, ఇది ఇంకో చేతిలో ఉంటుంది. ముందు ఓనర్ను ఫిక్స్ చేసుకుంటూ వచ్చి అది ఫైనలైజ్ అయ్యాక డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా సపరేట్ పెట్టి ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ గా అంతా అయిపోయాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే దానికి ఏదైతే ఆ యాక్ట్ దేని మీద అయితే ఇచ్చేయాలనో ఆ భూములకు సంబంధించి ఒక స్పష్టమైన చిత్రం ఉంటుంది. కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది షూర్ గా సక్రమంగా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. ఓనర్ కు పూర్తి దాని మీద రైట్ ఉంటుంది. ఇంతకాలం జరుగుతున్నది పేపర్ల మీద ఉంటే దాని మీద రికార్డు బిల్డ్ అవుతుంటుంది. యాక్చువల్ గ్రౌండ్ మీద ఇంకోటేదో ఉంటుంది. అలాంటిది దీని ద్వారా గ్రౌండ్ మీద ఏముందనేది తీసుకుని దాని మీద రికార్డు బిల్డ్ చేసి పర్మనెంట్ ఒకసారి చేశాక గవర్నమెంట్ పూచి ఇస్తుంది దానికి. రామకృష్ణారెడ్డి ఇది ల్యాండ్ కొన్నాడు, తనకు సంబంధించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినాక అతను అయితే ఏ కారణాల వల్ల ఫర్దర్ దాని మీద అది కాదు అని తేలితే అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇన్ష్యూర్ చేస్తున్నారు, పూచి ఇస్తుంది గవర్నమెంట్, కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది. నిజంగా ఏ గవర్నమెంట్ అయినా దీనికి పూర్తిగా చిత్తశుద్ధి లేని వాళ్ళైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి చేసేసి, ఎందుకంటే నీతి ఆయోగ్ కూడా ప్రపోజ్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో ఆ బీజేపీ సపోర్ట్ చేసింది, బీజేపీ రాష్ట్రాలు ఇది చేసాయి. లేదా మిగిలిన నీతి ఆయోగ్ అక్కడి నుంచి చాలా యాక్టివ్ గా దాన్ని పర్సూ చేస్తూ స్టేట్స్ కి రాశాయి. వాళ్ళందరూ ఇప్పుడు వీళ్ళ కూటమిలో ఉన్న బీజేపీతో నరేంద్ర మోడీతో గానీ కూటమి ఆయనతో అమిత్ షాతో గానీ ఇంకోటితో గానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది చెత్తదని ఒక మాట చెప్పించమని